ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఒక వాక్య భాగాన్ని చదవండి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వానికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. చాలు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఈ వాక్య భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘానికి మొదటి పత్రిక వ్రాసి పంపించాడు. ఆ పత్రికలో ఆ సంఘానికి ఇలా వ్రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, అక్రమముగా నడుస్తున్న వాళ్ళు ఉంటారు సంఘములో, వాళ్ళకి ఏం చేయాలి? బుద్ధి చెప్పుడి అంటున్నాడు. సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులు నీ బంధువులు కావచ్చు, లేదా నీ స్నేహితులు కావచ్చు, వారి నువ్వు గద్దించాలి, వారికి నువ్వు బుద్ధి చెప్పాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు అక్రమముగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి బుద్ధి చెబుతావో నువ్వు దీవించబడతావు. అక్రమము అంటే ఏంటి? వాక్యానుసారంగా జీవించటాన్ని క్రమము అంటారు. వాక్యానికి విరోధముగా ప్రవర్తించటాన్ని అక్రమము అంటారు. ఒకరోజు మనందరము ఒంటరిగా దేవుని మీద నిలబడతాం. నేను దేవుడి మీద ఒంటరిగా నిలబడతా. నేను పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు ప్రతిరోజు నేను ఏమేమి చేశాను, ఏమేమి మాట్లాడాను మొత్తం జ్ఞాపకార్థ గ్రంథం అని ఒకటి ఉండిద్ది. ఆ గ్రంథంలో మొత్తం దేవుడు రాసి పెడతాడు. నా పుస్తకం, నీ గురించి ఒక పుస్తకం ఉండిద్ది. పుట్టిన దగ్గరనే చనిపోయేంత వరకు నీ గురించి ప్రతిరోజు నువ్వు చేసింది ప్రతిదీ దేవుడు రాసి పెడతాడు. ఒంటరిగా ఆయన ముందు నిలబడాలి. అప్పుడు అన్నీ అడుగుతాడు ఆయన. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోవడానికి రాసి ఉంటాయి అక్కడ. అప్పుడు అక్రమంగా ప్రవర్తించు వారిని దేవుడు ఏమంటాడు తెలుసా? అక్రమము చేయువారులారా నా యుద్ధం నుండి బడికే అంటాడంట. ఇంకక్కడ ఏడవటం కానీ పశ్చాత్తాపం కానీ ఉపవాసాలు కానీ ఏ మనిగిరావు, ఇంకా ఉగ్రుడై కూర్చుంటాడు. అప్పుడు దేవదూతలు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు. అగ్ని ఆరదు, ఆత్మకు చావుండదు. అక్రమంగా ప్రవర్తించే వాళ్ళకి ఎన్ని కోట్ల సంవత్సరం కలుస్తూనే ఉంటారు. క్రమముగా నడిచినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి బహుమతులు ఇచ్చి ఈ వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళండి అని దేవదూతలు చెప్తాడు. గట్టికి చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచు. ప్రజలాడు హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించటమే క్రమము. వాక్యానికి విరోధముగా జీవించటం అనేది అక్రమము. మనము క్రమముగా నడవాలి, క్రమముగా అనేక మందిని నడిపించాలి. ఎవరైనా అక్రమముగా నడుస్తున్నారా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఏ బుద్ధి? మంచి బుద్ధి ఏంటో వాళ్ళకి చెప్పాలి. చెడ్డ బుద్ధిని విడిచిపెడితే వచ్చే దీవెనేంటో చెప్పాలి. చెడ్డ బుద్ధిని కలిగి ఉంటే వచ్చే నష్టం ఏంటో చెప్పాలి. మంచి బుద్ధి కలిగి నడిస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటో చెప్పాలి. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు గారు అక్రమంగా నడిచే వాళ్ళకి బుద్ధి చెప్పేవాడు. చదవండి ఆ మాటలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని, యేసయ్య ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోను మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్రమంగా నడుస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పేవాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు గొప్పవాడయ్యాడు. ఆయన క్రమములో నడుస్తూ ఉంటాడు, అక్రమంగా నడిచే వాళ్ళకి బుద్ధి చెప్పేవాడు. 105వ కీర్తన 21వ చరణం. ఇష్ట ప్రకారము
అతడు ఆ, తన అధిపతులను ఏలుటకు ఆ, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు అదుగో పెద్దలకు బుద్ధి చెప్పుటకు తన ఇంటికి యజమానునిగాను తన ఇంటికి యజమానిగాను తన యావదాస్తి మీద తన యావదాస్తి మీద అధికారిగాను అతనిని నియమించెను. అతనిని నియమించిన చాలు. ఎవరైనా యోసేపు గురించి రాయబడిన మాటలు, అక్రమంగా నడుస్తున్న పెద్దలకు బుద్ధి చెప్పేవాడుగా ఉన్నాడంటే యోసేపు దరిద్రుడయ్యాడా? ఏమయ్యాడు యోసేపు? ఆ దేశానికే అధికారి. క్రమములో నడుస్తూ అక్రమంగా నడుస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పి వారిని క్రమములో నడిపించే వాళ్ళు ఎప్పుడూ గొప్పవాళ్ళుగానే ఉంటారు. అలాగే యోబు గ్రంథము 4:3 అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. అదుగో అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడవు. యోబు జీవితాన్ని గమనించిన అనేక మందికి బుద్ధి నేర్పాడు, బుద్ధి చెప్పాడంట. యోబు ఏమైనా దరిద్రుడయ్యాడా? చూడండి, ఒక మంచి బుద్ధి కలిగి నడుస్తున్నారు వీళ్ళు ముగ్గురు, అపోస్తలుడైన పౌలు కానీ, యోసేపు కానీ, యోబు కానీ. అందుకని ప్రతిరోజు నీ ప్రార్థనలో, దేవా వాక్యానుసారమైన జీవితం నాకివ్వండి అని ఈ మాట నువ్వు వాడాలి. అంటే, దేవా మీరు ఏర్పాటు చేసిన క్రమములో నన్ను నడిపించండి, అక్రమముగా నడుస్తున్న వారికి బుద్ధి చెప్పి వారిని క్రమమైన పద్ధతుల్లో నడిపించే వ్యక్తిగా నన్ను మార్చండి. ఇలా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను క్రమంలో నడిపిస్తాడు. అప్పుడు అక్రమంగా నడుస్తున్న వాళ్ళకి నువ్వు బుద్ధి చెప్పగలవో, వారిని క్రమంలో నడిపించగలవు. ఇలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో అపోస్తలుడైనటువంటి పౌలు గారి వలె, యోసేపు వలె, యోబు వలె దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అక్రమంగా నడుస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎలా చెప్పాలి గమనించండి. మనకి 3 రకాల మనుషులు కనపడతారు. ఒకటి మనకంటే చిన్నవాళ్ళు, రెండోది మనతో సమానమైన వయసు కలిగిన వాళ్ళు, మూడోది మనకంటే పెద్దవారు సంఘంలోనూ సమాజంలోనూ ఎదురుపడుతూ ఉంటారు. ముగ్గురికి చెప్పాలి బుద్ధి. నీ భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, వాళ్ళు ఎవరైనా నాకెందుకులే అని అనుకోకూడదు, తప్పది. నాకెందుకని వాళ్ళని విడిచిపెట్టడమే పాపం, నువ్వు పాపం చేసినట్లు చెప్పాలి. నువ్వు మాట్లాడే మాట దేవుని మాట కాబట్టి ఆ మాటలో జీవం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఒకరోజు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు చెప్పిన మాటలు, నువ్వు గద్దించిన గద్దింపు ఉన్నదే, నువ్వు చెప్పిన బుద్ధి ఉన్నదే, మంచి బుద్ధి, ఒకరోజు వాళ్ళకి అవి గుర్తొస్తాయి. అప్పుడు పశ్చాత్తపడి సరి చేసుకుంటారు. కనుక చెప్పడం నీ వంతు. నాకెందుకు నేను వదిలిపెట్టకూడదు, తప్పది. చెబుతూ ఉండాలి. చాలా జాగ్రత్త గమనించు. నీకంటే చిన్నవాళ్ళు అయితే గట్టిగా గద్దించి బుద్ధి చెప్పు. ఏయ్ నువ్వు చేసే తప్పు, జాగ్రత్త, ఏమనుకుంటున్నావో, నువ్వు అలా చేస్తే శిక్ష వస్తుంది నీ మీదకి, దేవుడు చూస్తున్నాడు నిన్ను. అక్రమంగా నడిచినటువంటి సౌలు రాజు ఏమైపోయాడు? క్రమంలో నడిచినటువంటి దావీదు ఎలా దీవించబడ్డాడు? గుర్తు చేయి. నీతోటి వయసులో ఉన్నవాళ్ళైతే సలహా ఇచ్చినట్టుగా చెప్పు, గద్దించగాక. నీతో సమానమైన వయసు కలిగిన వాళ్ళని నువ్వు గద్దించకూడదు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? ఎలా చెప్పాలంటే సలహా ఇచ్చినట్టుగా చెప్పాలి. బ్రదర్ లేదా సిస్టర్, బైబిల్లో ఏం రాయబడి ఉంది? ఇలా అక్రమంగా ప్రవర్తిస్తే ఎంత నష్టపోయారు, క్రమముగా నడిచినటువంటి వారు ఎలా దీవించబడ్డారు బైబిల్లో. ఒకసారి గమనించు. నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు, జాగ్రత్త, నీ ఇష్టం. క్రమముగా నడువు, అక్రమంగా నడవద్దు, అలాంటి అక్రమణ పద్ధతులు వెళ్ళొద్దు దయచేసి అని ఒక సలహా ఇచ్చినట్లుగా చెప్పు. అయితే నీకంటే వయసులో పెద్దవాళ్ళు అయితే వాళ్ళని గద్దించి చెప్పకూడదు, సలహా ఇచ్చినట్టు చెప్పకూడదు, ప్రేమతో చెప్పాలి. తల్లి లేదా తండ్రి, మీది పెద్ద వయసు, మాకు చెప్పే స్థితిలో మీరున్నారు, మా చేత చెప్పించుకోకూడదు దయచేసి. నువ్వు అలా అక్రమంగా ప్రవర్తిస్తే నీ కుటుంబానికి అది శాపం, తెలుసా? అక్రమంగా ప్రవర్తించిన సౌలు తన పిల్లలకి, తన వంశానికి శాపం తెచ్చిపెట్టుకున్నాడు, దీవెనలు పోగొట్టుకున్నాడా? దావీదు ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఉండి క్రమంగా నడిచాడు, తను దీవించబడ్డా? తన పిల్లలు దీవించబడ్డారా? ఇప్పటికి తన వంశం దీవించబడింది కదా. అక్రమంగా నడవద్దు దయచేసి. నా తల్లి లాంటి దాన్ని, నా తండ్రి లాంటి దానివి చెప్పించుకునే స్థితిలో మీరు ఉండకూడదు, మీరు మాకు చెప్పాలి అని వాళ్ళకు ప్రేమతో చెప్పాలి. ఏది ఏమైనా మంచి బుద్ధి ఏంటో వాళ్ళకి చెప్పాలి, క్రమం అంటే ఏంటో చెప్పాలి. నాకెందుకు లేని నువ్వు చెప్పకుండా ఆపేవంటే నువ్వు తప్పు చేసినట్లు. గమనించండి, నేను మ్యాక్సిమం చెబుతూనే ఉంటాను. ఏ వాక్యములో కూడా సరి చేసుకోండి నేను చెప్పకుండా వాక్యాన్ని ముగించను. ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి కదా.
చెప్పకపోతే తప్పు నాది, చెప్పిన తర్వాత సరి చేసుకోకపోతే తప్పు మీది. మిమ్మల్ని అందరినీ క్రమమైన పద్ధతిలో నడిపించాలని, మీ అందరినీ దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాలని ఆశ. అందుకని ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి ఆదివారం నువ్వు చర్చిలో ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసిన క్రమం ఇది. ఈ విధంగా వాక్యం విన్నటువంటి ఒక సహోదరు ఇంటికి వెళ్ళింది. ఆవిడ ఎలాగనే ఆయన ఏ రోజు అడగడు ఆ రోజు అడిగా అంట, అమ్మ మీ పాస్టర్ గారు ఏం చెప్పాడు వాక్యం అన్నాడంట. పాపమును విడిచిపెట్టి పారిపోమ్ము అని చెప్పాడు మా పాస్టర్ గారు. ఏం చెప్పిందంట భార్య. ఆయన మనసులో 3 సార్లు అనుకున్నాడు, పాపమును విడిచిపెట్టి పారిపోమ్ము. 3 సార్లు అనుకున్నాడు అంటే అది జీవము కలిగిన వాక్యం కదా, ప్రింట్ అయిపోయింది మైండ్లో. వెంటనే వాడు ఫ్రెండ్ వచ్చాడు, వరే సుబ్బారావు రారా అని పిలిచాడు. వస్తున్నారా, రెడీగా ఉన్నా నేను కూడా చెప్పి ఇద్దరు వెళ్ళారు. ఆ బారులోకి వెళ్ళి మందు తాగడానికి కూర్చున్నారు. గ్లాసులో పోసుకున్నారు, గ్లాసులో సీరియస్ అని కొట్టుకున్న తర్వాత తాగాలి కదా. వాడు తాగుతున్నాడు. ఈ సుబ్బారావు ఉన్నాడే, వాళ్ళ భార్య చెప్పింది పాపం విడిచిపెట్టి పారిపోని. ఆ వాక్యం గుర్తుకొచ్చింది దీనికి. ఆ మాట గుర్తు రాగానే మనవాడికి తాగటానికి మనసు రావట్లా. ఆ మాట హృదయాన్ని అటు తాగుతుంది. ఇక గ్లాసు కింద పెట్టాడు, తాగలేకపోతున్నాడు. ఏంట్రా గ్లాసు కింద పెట్టావు? ఎందుకో తాగబుద్ధి కావట్లేదురా. ఎందుకురా ఏమైందిరా? తాగురా, ఏం కాలే, ఊరుకోరా, తాగు అంటే నాకెందుకు మనసు బాగలేదు లేరా అంటా ఉన్నాడు. ఇంకొక మాట ఏంటి, అసలు విడిచిపెట్టి పారిపో అనే మాట తనని హృదయాన్ని తాగుతుంది. ఆ గ్లాసు విడిచిపెట్టి గబగబ బయటికి వెళ్ళిపోయాడంట. తాగివాడు పిలుపుతా ఉన్నాడు, అరే అరే యాడికిరా అని. ఆయన ఏం పట్టించుకోండి, గబగబ బయటికి వెళ్ళిపోయాడు. వెనక చూడకుండా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెనక దమమని శబ్దం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే ఈయనకు చెమటలు బట్టి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఏంటి విషయం అంటే 3 అంతస్తుల బిల్డింగ్ అది ఒక్కసారికి దమామని కూలిపోయింది. దేవుని వాక్యం ఇతనికి మేలు చేసిందా లేదా? కదిలితే నీకు బైబిల్ అంటావు, ప్రార్థన అంటావు, అదంటావు ఇదంటావు అని చెప్పి భార్యని కొట్టి తిట్టేవాడు బోర్లకు కాళ్ళ పడి ఎడుతున్నాడంట. అమ్మా ఈరోజు నువ్వు చెప్పిన మాట నన్ను బ్రతికించింది. ఆ మాట నువ్వు నాకు చెప్పకపోతే ఈరోజు నేను చచ్చిపోయేవాడు. నేను కాళ్ళు పట్టుకుని ఎడుతున్నానంట. ఎవరిని తప్పట్ట కాళ్ళు పట్టుకోదు లేండి లేస్తే అప్పుడు ఏడు చెమట్లు పెట్టి గడగడ ఉరుగుతో చెబుతున్నాడంట. నేను అసలు ఏ రోజు నేను వాక్యం అడగలేదు, ఈ రోజు అడిగాను. నువ్వు చెప్పావు, ఆ మాట ఎందుకు నా గుండెను తాకింది. నా హృదయంలో ఒకటే వేదన, పాపాన్ని విడిచిపెట్టి పారిపోని. ఆ మాట బలంగా ప్రేరేపించి నేను బయటకు వచ్చాను. నేను బయటికి రాగానే ఆ బారు కూలిపోయింది. లోపల మొత్తం చచ్చిపోయారు. నేను ఒక్కడే బ్రతుకున్నా. దేవుని వాక్యం అతను బ్రతికించింది. అలాగే నువ్వు అక్రమంగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి క్రమమైన పద్ధతులు నడిపించడానికి బుద్ధి చెప్పు. ఆ వాక్యం వాళ్ళని బ్రతికిస్తుంది. వాళ్ళకి అలా నువ్వు బుద్ధి చెప్పినందుకు దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. పెద్దవాళ్ళు ఒకవేళ క్రమమైన పద్ధతుల్లో నడుస్తున్న వాళ్ళు నీకు బుద్ధి చెప్తున్నారా? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా ప్రవర్తించాలి? ఆ చదవండి ఆ మాటలు. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పే వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను. చాలు. ఎదుటి వారికి బుద్ధి చెప్పాలి, నువ్వు దీవించబడతావు, వాళ్ళు దీవించబడతారు. లేదా ఎదుటివారు నీకు బుద్ధి చెబుతున్నారా? వాళ్ళు నీకు బుద్ధి చెప్తున్నప్పుడు మాకు తెలుసులే నువ్వు పెద్ద భక్తుడు నాకు చెబుతున్నావు, నువ్వు పెద్ద భక్తుడు నాకు చెబుతున్నావు అనకూడదు. ఏం చేయాలంటే వాళ్ళని మన్నన చేయాలి. మన్నన చేయటం ఏంటంటే గౌరవించుట. నీకు బుద్ధి చెప్పేవారిని నువ్వు గౌరవించాలి. ఆ తర్వాత ఇంకో మాట ఏంటి అక్కడ, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఎవరైతే బుద్ధి చెబుతున్నారో వారిని నువ్వు అసహించుకోకూడదు, ద్వేషించకూడదు. అమ్మాయి నువ్వు చేసే తప్పు కదని చెప్పారా, దేవుడి దయ వల్ల మనం ఇంకా వాళ్ళతో మాట్లాడం, వాళ్ళని ప్రేమించలేము, వాళ్ళని గనపరచలేము. వాళ్ళంటే బుస్సులు వేస్తూ ఉంటాం కదా మనం. ఇక వాళ్ళతో మాట్లాడడానికి మనసు రాదు, వాళ్ళతో కలవడానికి మనసు రాదు. వాళ్ళ పేరు చెబితేనే కోపం వచ్చింది. ఆ పెద్ద భక్తులు నాకు చెప్తున్నాడు అన్నట్లుగా చూడండి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఎవరైనా బుద్ధి చెప్తున్నారా, వాళ్ళను నువ్వు గౌరవించు, వాళ్ళను నువ్వు ప్రేమించు, వాళ్ళను నువ్వు గనపరచు అంటున్నాడు దేవుడు. నీకు బుద్ధి చెబుతున్న వాళ్ళు ఎందుకు నువ్వు ప్రేమించాలి, ఎందుకు వాళ్ళని గౌరవించాలి, ఎందుకు వాళ్ళని గనపరచాలి అని గమనించినట్లయితే, వాళ్ళు నీకు బుద్ధి చెబుతున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పాడైపోవటం ఇష్టం లేక, నువ్వు లోకంలో కలిసిపోవటం ఇష్టం లేక, నువ్వు శాపాన్ని అనుభవించడం ఇష్టం లేక,
సాతాను చేతిలో పడటం ఇష్టం లేక, నువ్వు అగ్నిగుండానికి వెళ్ళటం ఇష్టం లేక, నిన్ను ఎట్లాగైనా దేవునికి ఇష్టమైన మార్గం నడిపించాలని, ఆశీర్వాదములకు యోగ్యంగా మార్చాలని, పరలోక రాజ్యానికి నిన్ను చేర్చాలని ప్రేమించే వాళ్ళు నీకు బుద్ధి చెబుతున్నారు. కాబట్టి వాళ్ళని ప్రేమించు, వాళ్ళని గౌరవించు, వాళ్ళని గణపరచాలి. దేవునికి స్తోత్రం. నీకు బుద్ధి చెబుతున్నారు అంటే వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారని అర్థం. నీకు బుద్ధి చెప్పట్లేదంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాడు ఎట్టబోతే నాకెందుకులే, నేను బాగుంటే చాలే అనుకునేవాడు చెప్పరు. దానిని బట్టి నిన్ను ప్రేమించేవాళ్ళు ఎవరో, నిన్ను ప్రేమించిన వారు ఎవరో నీకు అర్థమైంది. దేవుడు చెప్పాడు అంటే అక్షరాల 100కి 100 సత్యమే ఉండిద్ది, అసత్యం ఉండదు. అలాంటిది ఇంకొక మాట చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:14 చదవండి. మిమ్మల్ని సిగ్గుపరచవలని కాదు గాని, మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు గాని, నా ప్రియమైన పిల్లలని నీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. చాలు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ, నేను మీకు బుద్ధి చెబుతున్నా, మీ మీద కోపం కాదు, నాకు మీ మీద ద్వేషం కాదు, మిమ్మల్ని ఏదో అవమానపరచాలని సిగ్గుపరచాలని కాదు నేను మీకు బుద్ధి చెబుతుంది. ఎందుకంట నా ప్రియమైన పిల్లలు, అదుగో మీరు నా ప్రియమైన పిల్లలు, నాకు ఇష్టమైన పిల్లలనే నేను మీకు బుద్ధి చెబుతున్నాను. కొన్ని సందర్భాలలో మీరు అక్రమంగా ప్రవర్తిస్తున్నప్పుడు, అక్రమంగా మాట్లాడుతున్నప్పుడు నా దృష్టికి అవి వస్తాయి. దేవుడు నాకు బయలుపరుస్తాడు, దేవుడు నాకు చెప్తాడు. దేవుడు నాకెందుకు చెప్పాడంటే, అక్రమమైన పద్ధతుల్లో ఉంటే ఎంత నష్టపోతారు, అక్రమమైన పద్ధతులు విడిచిపెట్టి క్రమమైన పద్ధతులు నడిస్తే ఎలా దీవించబడతారు, వాక్యం రూపంలో చెప్పమని దేవుడు నాకు చెప్తాడు. దేవుడు ఎందుకు చెప్పమన్నాడంటే, మీరు ఆయనకి ఇష్టలు కనుక, మీరంటే ఆయనకి ప్రేమ కనుక, మీరు అక్రమ పద్ధతులు నడిచి పాడైపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మిమ్మల్ని క్రమమైన పద్ధతులు నడిపించి ఆశీర్వదించాలని మీకు చెప్పమని దేవుడు నాకు చెప్తాడు. అలాగే నేను కూడా ఒక దైవజనుడిగా, మీరంటే నాకు ఇష్టము, మీరంటే నాకు ప్రేమ, మిమ్మల్ని ఎట్లాగైనా దీవెనకరంగా మార్చాలని, దేవుని దీవెనకి యోగ్యంగా మార్చాలని, సాతాను శక్తుల చేతులు పడకుండా కాపాడాలని, నరకానికి వెళ్లకుండా కాపాడాలని, పరలోక రాజ్యాన్ని మిమ్మల్ని తీసుకెళ్లాలని ప్రేమతో నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. మీకు బుద్ధి చెప్పే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. మీకు బుద్ధి చెప్పడానికి నన్ను ఇక్కడ పెట్టాడు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నేను ఖండించాలి, సరిచేయాలి. అది నీ మీద నాకున్న ప్రేమ, నీ మీద నాకున్నటువంటి ఇష్టము. నేను చెప్పకుండా వాళ్ళు ఎట్టపోతే నాకేందుకు వదిలేసానా, అప్పుడు నీ మీద నాకు ప్రేమ లేనట్లు, నువ్వంటే నాకు ఇష్టం లేనట్లు, నీ దీవెన నేను కోరుకోవట్లేదని అర్థం. అప్పుడు నాకు నష్టం, నీకు నష్టం. నేను హెచ్చరించానా, నాకు ఆశీర్వాదం, సరి చేసుకుంటే నీకు ఆశీర్వాదం. కొన్ని సందర్భాలలో మనం చేసేది అంత కరెక్ట్ అనిపించింది. ప్రార్థన తగ్గినప్పుడు మనోనేత్రాలు మోయబడతాయి. మనోనేత్రాలు మోయబడిన వ్యక్తికి చేసేది కరెక్ట్ అనిపించింది. ఒకని ఎదుట సరిగా కనపడు మార్గం కలదు, తుదకది మరణాన్ని తీసుకొని పోద్ది. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో నా మనోనేత్రములు చక్కగా వెలిగించాయి అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది నీకు తేటగా అర్థమయ్యిద్ది. ఇప్పుడు ఒక మాట చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:25. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని, భూమి మీద ఉండి బుద్ధి చెప్తున్నారా మీకు, వాళ్ళు నిరాకరిస్తే ఏం జరిగిందో తెలుసా? పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము కదా. చాలు. తలలో పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. భూమి మీద ఉండి నీకు బుద్ధి చెబుతున్న వారిని నువ్వు నిరాకరించావనుకో, మా తెలుసులేయో నువ్వు మాకు చెప్పేది ఏంటి అన్నట్టుగా నువ్వు లెక్క చేయకుండా వెళ్ళిపోయావనుకో, శిక్ష తప్పించుకోలేవు, నీవు జాగ్రత్త అన్నాడు. ఇంకొక మాట అంటాడు, భూమి మీద ఉండి బుద్ధి చెప్పినప్పుడు వాళ్ళని నిరాకరించావా, వాళ్ళని ఎగతాళి హేళన చేసి మాట్లాడావా, సరి చేసుకోవడానికి ఇష్టపడలేదా, శిక్ష తప్పించుకోవు, నీవు శిక్ష ఉంది. అయితే పరలోకము నుండి బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు నీకు అంటే, కలలో కానీ దర్శనంలో కానీ దేవుడే నీకు బుద్ధి చెబుతూ ఉంటాడు. ఆ మాట వినకపోతే శిక్ష ఇంకా భయంకరంగా ఉండిద్దంట. ముందు దైవజనుడు ద్వారా దేవుడు నీకు బుద్ధి చెబుతాడు, తోటి సహోదరుల ద్వారా దేవుడు బుద్ధి చెబుతాడు, భూమి మీద ఉన్న వాళ్ళ ద్వారా నీకు బుద్ధి చెబుతాడు. వినకపోతే దేవుడు నీకు బుద్ధి చెబుతాడు ఆకాశం నుండి. ఆ మాట అసలు వినలేదనుకో, శిక్ష భయంకరంగా ఉండిద్దంట, ఇంకెవుడు కాపాడలేడు.
కనుక మనం క్రమముగా నడవాలి, అక్రమంగా నడుస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అప్పుడు మనము దీవించబడతాం, వాళ్ళు దీవించబడతారు. ఇంకొక మాట చదవండి. అక్కడే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5:14 ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. చాలు, తలపైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు వినండి. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని తీసుకుని వెళుతున్నాడు దైవజనుడు మోషే. మోయాబు దేశంలో షిత్తీము లోయలోనికి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత దైవజనుడు మోషే ఆ ఇశ్రాయేలు 12 గోత్రాల మంది ఉన్నారు కదా, 12 గోత్రాలకి ఒక్కొక్క గోత్రానికి ఒక సంఘ పెద్ద ఉన్నాడు. అప్పుడు 12 గోత్రాల వరకు ఎంతమంది ఉన్నట్టు? 12 మంది సంఘ పెద్దలు ఉన్నారు. దైవజనుడు మోషే ఈ 12 మంది సంఘ పెద్దలను పంపించాడు. దేవుడు కనాను దేశాన్ని మనకిస్తానన్నాడు కదా, ఆ దేశం ఎలా ఉందో మీరు వెళ్ళి చూసి రండి అని పంపించాడు. 40 రోజుల ప్రాంతంలో సంచరించి ఈ 12 మంది వచ్చారు. రాగానే ఇక్కడ అమ్మలక్కలు ఉన్నారు అందరూ. రాగానే ఆ దేశం ఎట్టుందంటే ఎట్టుంది, దేవుడు మనకిస్తానన్న దేశం ఎట్లా ఉంది ఎట్లా ఉంది, గుంపులు వచ్చి అడుగుతున్నారు. అడుగుతుంటే అక్కడ నుండి వచ్చినటువంటి వారు 10 మంది సంఘ పెద్దలు. వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? వామ్మో, ఆ దేశాన్ని మనం జయించలేమురా నాయనో, వాళ్ళు చాలా ఎత్తున్నారు, చాలా లావుగా ఉన్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, బలమైన ప్రహరీ గోడలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళని మనం జయించలేము, మన చేత కాదు, వాళ్ళు మనల్ని చంపేస్తారు, ఓ నాయనో అని చెడ్డ సమాచారం చెప్పారు ఈ 10 మంది సంఘ పెద్దలు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ ఒక్కసారిగా ఉన్న ధైర్యము కోల్పోయి, ఈ ఎడారిలో చచ్చిపోయినా బాగుండేది నాయనో, అక్కడ పోయి వాళ్ళ దగ్గర మనం సావటం ఏది నాయనో, ఎవరినైనా ఒక అధికారిని ఏర్పాటు చేసుకొని మరలా మన ఐగుప్తు దేశానికి వెళదాము, వాళ్ళు కాళ్ళు పట్టుకుని ఎట్టో కట్ల మళ్ళీ ఐగుప్తు దేశంలోనే బ్రతుకుతాము, అనవసరం వచ్చాము బాబు అని ఆడవటం మొదలుపెట్టారు. అందరూ ధైర్యం చెడిపోయింది, అధైర్యం వచ్చేసింది. ఇంకిద్దరున్నారు సంఘ పెద్దలు. ఎవరోళ్ళు? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరు ఏం చెప్పారు? సహోదరులారా ఆగండి, నేను చెప్పే మాట వినండి. ఆ 10 మందితో పాటు మేము కూడా వెళ్ళాం, మేము కూడా ఆ దేశాన్ని తేరి చూసాం, మీరేం కంగారు పడగాకండి, ఆ దేశం చాలా మంచి దేశం. అక్కడి నుంచి ఇదిగో అంజూరు పళ్ళు తెచ్చాం, అక్కడి నుంచి మేము ధాన్యం పళ్ళు తెచ్చాం, ద్రాక్షలు తీసుకొచ్చాం, చూడండి పంటలు బాగా పండుతాయి, ఏం కాదు, దేవుడు మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా ఆ దేశాన్ని మనకిస్తాడు. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎంతోమంది శత్రురాజును మనం జయించాము, మనమంటే వాళ్ళు భయం కలిగి ఉన్నారు కనుక వాళ్ళని తప్పనిసరిగా మనం జయిస్తాం. మీరు ఎందుకు కంగారు పడతారు, ఎందుకు భయపడతారు? దేవుడు మనకు తోడై ఉన్నాడు. వాళ్ళకి దేవుడు లేడు, వాళ్ళకి ఉన్నది దెయ్యాలు, మనకున్న దేవుడు. దెయ్యాల కంటే దేవుడే గొప్పవాడు కదా, మన దేవుడు గొప్పవాడు కదా అని ధైర్యం చెడిన వారిని ధైర్యపరుస్తూ మాట్లాడారు. ఎవరు వీళ్ళిద్దరూ? యెహోషువ, కాలేబు ధైర్యపరిచారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ 12 మంది సంఘ పెద్దల్లో 10 మంది సంఘ పెద్దలేమో ధైర్యంగా ఉన్నవారి ధైర్యాన్ని చెడగొట్టి అధైర్యపరిచారు. చెడ్డ సమాచారం, చెడ్డ మాటలు చెప్పి వామో వాళ్ళ మనం జయించలేము చెప్పారా. వాళ్ళందరూ తెగులు చేత చచ్చిపోయారు. ఆ 10 మంది ఎవడు కూడా కనాను దేశానికి వెళ్ళాల. అంటే వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేర్చబడలేదు, తెగులు చేత చనిపోయారు, వాళ్ళు దేవుడి రాజ్యానికి వెళ్ళాల. అధైర్యపరిచిన వారు చూడు ఎలా పతనమైపోయారు. అయితే మంచి సమాచారం చెప్పి ధైర్యం చెడినటువంటి ఇశ్రాయేలీయులను ధైర్యపరిచారు యెహోషువ, కాలేబు. మన దేవుడు ఎవరు అనుకుంటున్నావు? సర్వశక్తి గల దేవుడు. మన దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించాడు కదా, 6 నెలల మీద యోర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టాడు కదా, ఎంతమంది శత్రువుల మీద దేవుడు మనకు జయాన్ని ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన. మన దేవుడు గొప్పవాడు, మనకు తోడై ఉన్నాడు. దేవుడిని మనం సంతోషపెట్టినట్లయితే ఆ దేశం నిశ్చయంగా మనకిస్తాడు, మనం జయిస్తాం అని ధైర్యపరిచారే యెహోషువ, కాలేబు. ఈ ధైర్యపరిచినటువంటి వారు కనాను దేశానికి ఇద్దరు వెళ్ళారు. అలాగే నేడు పరలోక రాజ్యంలో కూడా ఉన్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి ఆ మాటలు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31 నుంచి 33 వరకు. అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి, మనము వాళ్ళ మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి
ఇజ్రాయేలీలతో 10 మంది చెడ్డ సమాచారం చెప్తున్నారు, అధైర్యపరుస్తున్నారు. చూడండి, చెడ్డ సమాచారం చెప్పి చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము, మేము సంచరించి చూసిన దేశము, తన నివాసులను భక్షించు దేశము. అమ్మో, మనుషులు తినేవాళ్ళు నాయనో, చూడు ఎట్ట చెప్తున్నారు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. తర్వాత దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అంటే బాగా హైట్ వెయిట్ ఉన్నారు వాళ్ళు. అక్కడ నెఫీలీల సంబంధులైన నెఫీలీలు అంటే ఇప్పుడున్న నేపాల్ వాళ్ళు, అనాక వంశపు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. అసలు వాళ్ళతో పోల్చుకుంటే మేము మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికి అట్లే ఉంటిమి. అసలు వాళ్ళు చెప్పారా మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నారని? వాళ్ళ దృష్టికి కూడా మేము మిడతల్లాగా ఉన్నాం అంటున్నారు. చూడు, అబద్ధాన్ని చూడు ఎట్లా చెబుతున్నారు వీళ్ళు. 10 మంది చెడ్డ సమాచారం ఎలా చెప్తున్నారు, ఎలా ధైర్యాన్ని చెడగొడుతున్నారు. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసిను. ఎలుగెత్తి కేకలేసి ఏడ్చారంట. ఓరే బాబో నాయన ఏంద్ర, ఉన్న ధైర్యం కూడా పోయింది. ఇంకా ఆ తర్వాత అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడు యెహోషువాయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయెల్ సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము అది. యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. దేవునికి స్తోత్రం. 12 మంది లేరు సంఘ పెద్దలు, 10 మంది సంఘ పెద్దలాము ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చెడ్డ సమాచారం చెప్పి ధైర్యాన్ని చెడగొట్టారు. 2 ఉన్నారు సంఘ పెద్దలు, యెహోషువ కాలేబు. వీళ్ళు ఏం చేశారు, ధైర్యము చెడిపోయిన వారు ఉన్నారే వాళ్ళని ధైర్యపరిచారు ఇజ్రాయేలుని. ఏం కాదు, దేవుడు మనకి ఇస్తాడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడికి అసాధ్యమైందే ఉంది. ధైర్యపరిచారు. చూడండి, అధైర్యపరిచినటువంటి 10 మంది ఏమయ్యారో, ధైర్యపరిచిన 2 ఏమయ్యారో ఆ పక్కన అక్కడే ఉండొచ్చు. చూడండి, సంఖ్యాకాండం 32 అధ్యాయం 7వ వచనం 9వ వచనం వరకు చూడండి. యెహోవా ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండినట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు. ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నియాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగూ చేసిరి కదా. వారు ఎష్కోల్ లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇజ్రాయేల్ హృదయమును అధైర్యపరిచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళలేకపోయారు. ఆ దినమున యెహోవా కోపం రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన తర్వాత 14వ అధ్యాయం 37-38 వచ్చిన చూడు. అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పినటువంటి మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారంట. చెడ్డ సమాచారం చెప్పి అధైర్యపరిచారే వాళ్ళు. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడు యెహోషువ యెఫున్నె కుమారుడు కాలేబు బ్రతికిరి. చాలు, చెడ్డ సమాచారం చెప్పి అధైర్యపరిచారే వాళ్ళు చచ్చిపోయారు. తెగులొచ్చి వారు కుటుంబంలో వాళ్ళందరూ చనిపోయారంట. కనాను దేశానికి వెళ్ళలా, అంటే దేవుడి రాజ్యానికి వెళ్ళలా, వాగ్దానం వాళ్ళ జీవితం నెరవేర్చబడలా. మంచి సమాచారం చెప్పి ధైర్యపరిచారు. ఎందుకు కంగారు పడతారు? దేవుడు ఆశీర్వదిస్తారు, కంగారు పడద్దు, ఆగండి. ధైర్యపరిచారే యెహోషువ కాలేబు. వాళ్ళు చనిపోల, తెగులుకి బ్రతికారు. వారు ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు కనానులో చేరారు. వాగ్దానం వాళ్ళ జీవితం నెరవేర్చబడింది. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. దేవుని రాజ్యంలో ప్రవేశించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ హల్లెలూయా. యెహోషువ కాలేబు వలె అధైర్యముతో ఉన్న వారిని, ధైర్యము చెడిన వారిని, భయం ఆందోళనలో ఉన్న వారిని ఎప్పుడైతే నువ్వు ధైర్యపరుస్తావో వాగ్దానముల దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. నిన్ను పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ఏ తెగులు వచ్చినా ఆ తెగులు నీ కుటుంబాన్ని సమీపించకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. గట్టిగా చెప్పడకూడదు, దేవుని నామాన్ని మహిమపరచండి. ఎదుటి వారిని నువ్వు ధైర్యపరచాలి కానీ అధైర్యపరచకూడదు. కన్నీళ్ళ మధ్యలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? అప్పుల్లో ఉన్నారా? రోగాల్లో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? సమస్యల్లో ఉన్నారా? వేదనతో ఉన్నారా? ఏదో ఒకటి చేసుకో, చచ్చిపోతే మంచిది కదా అని శతపడుతున్నారా? అది నీకు తెలిసిందా? వెంటనే వాళ్ళని ఆదరించాలి.
వాళ్ళని ఓదార్చాలి, దేవుని వాక్యాన్ని చెప్పి వారిని బలపరచాలి. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన మహాజాలిగల దేవుడు, మహాప్రేమగల దేవుడు. నాకు ఎవరు లేరు ఎందుకు అనుకుంటున్నావు? ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు పొరపాటు నిన్ను చేయి విడిచిపెట్టడు, నిన్ను విడువను ఎడబాయనన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే ఎవరైతే నిన్ను అసహించుకుంటున్నారో, ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో, ఎవరైతే హేళన చేస్తున్నారో, నిన్ను చూసి నవ్వుకుంటున్నారో వాళ్ళు సిగ్గుపడేటట్లు, వాళ్ళు మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆయన రోషము గల దేవుడు, ఆయన మన తండ్రి. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఈ అప్పులు నీకు ఎల్లకాలం ఉండవు, ఈ రోగాలు నీకు ఎల్లకాలం ఉండవు, ఈ దరిద్రత ఎల్లకాలం ఉండదు, ఈ కరువు నీకు ఎల్లకాలం ఉండదు, ఈ నిరుద్యోగ సమస్య నీకు ఎల్లకాలం ఉండదు. దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు. ఇవన్నీ చెప్పి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి, బలపరచాలి. ఇలా ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని నువ్వు ధైర్యపరుస్తావో, యెహోషువ కాలేబు వలె ఎన్ని తెగులు వచ్చినా నీ గుడారమును తెగులు ముట్టదు. దేవునికి స్తోత్రం. వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా. నిశ్చయముగా దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అలా ధైర్యపరచాలి, అలా ధైర్యపరిచే వారుగా ఉండాలి మనము. ఎదుటి వారిని ధైర్యం చెడిపెట్టేట్టుగా మాట్లాడకూడదు. ఏదమ్మా ఏదో నష్టం వచ్చిందట్టుగా, అప్పులు పొలయ్యారంటగా, ఇంకేమన్నా అంత అయిపోయినట్టే, ఇంక అయిపోయింది ఆ విధంగా అన్నామంటే వాళ్ళు దెబ్బ చచ్చిపోతారు. ఒక ఆమెకి రోగం వచ్చింది, హాస్పిటల్లో మూలుగుతూ ఉంది. ఆమెకు కూడా అర్థమైంది చచ్చిపోతానని. అన్నం తినమ్మా, నాకు వద్దు. కొబ్బరి పండు నీళ్ళు తాగమ్మా, వద్దు. కథజీ అట్టికాలని తినమ్మా, వద్దు. ఏదైనా వద్దు అంటుంది. ఎందుకంటే ఎట్టా చచ్చిపోతాయి ఎందుకులే అన్నట్టుగా. డాక్టర్ గారు వచ్చి అన్నాడు, ఏంటమ్మా ఏంటి ఏం తినట్లేదంట నువ్వు అంటే, ఎందుకులే డాక్టర్ గారు, రేపే నన్ను చచ్చిపోయిందా, నాకు ఎందుకులే ఇంకా ఎందుకులే అని ఏడుస్తూ బాధతో దుఃఖంతో ఉంది. ఎవరమ్మా నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది? తిను, నువ్వేం చచ్చిపో, కంగారు పడగా. తింటే శక్తి వచ్చింది, బలం వచ్చింది, ఆరోగ్యంగా ఉంటావు, త్వరగా లేచి నువ్వు ఇంటికి వెడతావు, ఏం కాదు అని డాక్టర్ గారు ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పగానే ఇక చూసుకో అన్నం పెట్టు, అన్నం తిన్నది, కొబ్బరి పండు కొట్టు, కొబ్బరి పండు నీళ్ళు తాగింది, ఎట్టి అట్టికాయలు ఎట్టి అట్టికాయలు తినేసింది, బ్రహ్మాండంగా జాంకాయలు తింటుంది, సంతోషంగా ఉంది. ఈ లోపు తోడుకోళ్ళు వచ్చింది, రావటమే వచ్చింది. అక్క వాయ్ అక్క అని కూడా వచ్చింది. ఏందమ్మా ఏంది ఎట్లా అడుగుతున్నాయండి, ఏమైంది, నేను బాగానే ఉన్నాను అంటే, కాదక్క డాక్టర్ గారు చెప్పాడట అక్క, మీ మరిది చెప్పాడట అక్క, వారం రోజుల కంటే ఎక్కువ బతకండి కదా అక్క, మీ మరిది చెప్పాడక్క నాకు. ఏడిచింది తోడుకోవడం. అంతే బడి మీద అప్పుడే తెచ్చి. కొందరు మాటలు ఎట్టుంటాయి అట్ట కాకుండా, లేదో కొంచెం మొహంలో కళ వచ్చిందిలే, కొద్దిగా తిప్పుకున్నట్టున్నావుగా, ఏం కాదులే, దేవుడు ఆరోగ్యం ఇస్తాడులే, ప్రార్థన చేస్తున్నా, దేవుడు కార్యం చేస్తాడులే అని చెబితే వాళ్ళకి ధైర్యం వచ్చిద్ది, బ్రతకాలని ఆశ కలిగిద్ది, దేవుడి మీద విశ్వాసం పెరిగిద్ది, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఆ విధంగా ఎదుటి వారిని ధైర్యపరిచే మాటలు మాట్లాడాలి కానీ ఉన్న ధైర్యం కూడా ఊడిపోయి వాళ్ళ నాశనం ఎదుటి మాట్లాడకూడదు. అట్లా చేసావు అంటే దేవుడు నిన్ను గద్దిస్తాడు. అది దేవుడికి నచ్చని కార్యం. ఎదుటి వ్యక్తులను ధైర్యపరచాలి, అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. అపోస్తులు పౌలు గారు ఇలా ధైర్యపరిచేవాడు కనుక ఎన్నో సందర్భాలలో అపోస్తులైన పౌలు గారు కన్యళ్ల మధ్యలోకి వెళ్ళినప్పుడు, దుఃఖంలోకి వెళ్ళినప్పుడు, సమస్యల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన ధైర్యపరిచాడంట. ఎదుటి వారిని మనము ధైర్యపరిచే స్థితిలో ఉంటే కొన్ని సందర్భాలలో మనం దిగజారిపోయినప్పుడు, ఆత్మీయ జీవితంలో కొన్ని సందర్భాల్లో నడవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. ఏది విత్తుకుంటాం అది కోసుకుంటాం. ఎదుటి వారిని ధైర్యపరచాలి. ఇలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓ జనమా విడువకుమా కన్నీళ్లను ఇక ఎల్లడు, ఓ జనమా విడువకుమా కన్నీళ్లను, చెగుడు నిన్ను ఎల్లడు ఎడబాయక నడిపించును, తన కౌగిలిలో నిన్ను దాచును, కలత చల్లకుమా, తన కౌగిలిలో నిన్ను దాచును, కలత చల్లకుమా. గడి చప్పులు కొడుతూ, ఓ జనమా విడువకుమా కన్నీళ్లను ఇక ఎల్లడు.
నిందలకు ప్రతిగా ఘనత నొసగునేసయ్యా. నీ నిందలకు ప్రతిగా ఘనత నొసగునేసయ్యా. తలదించిన ఆ చోటనే నీ తలను పైకెత్తును. నీ శత్రువుల ఎదుటనే భోజనము చేసెదవు. గట్టిగా చెప్పలు కొడుతూ, నీ శత్రువుల ఎదుటనే భోజనము చేసెదవు. ఓ జనమా విడువకుమా కన్నీళ్లను ఇక ఎల్లడు. ఓ జనమా విడువకుమా కన్నీళ్లను ఇక ఎల్లడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒకటి, ఎదుటి వారికి బుద్ధి చెప్పేటట్లుగా మనం ఉండాలి. రెండోది, ధైర్యం చెడిన వారిని ధైర్యపరిచేటట్లుగా మనం ఉండాలి. మూడోదిగా ఒక మాట చదవండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం అక్కడే ఉంది. బలహీనులకు ఊతనీయుడి. చాలు, వినండి జాగ్రత్తగా. బలహీనులకు ఓతనీయుడి అంటే బలహీనులను బలపరచండి అని అర్థం. బలహీనతలో ఉన్నారా, వారిని బలపరచాలి. అంటే బలహీనతలో ఉన్న వారికి సహాయం చేయాలి. 3 రకాల బలహీనులు మనకు కనపడతారు. ఒకటి, శారీరకంగా బలహీనులు అంటే ఏ పని చేయలేని ముసలివారు, లేదా అంగవైకల్యం కలిగిన వాళ్ళు, నడవలేని కుంటివాళ్ళు కావచ్చు, చెడువాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, గుడ్డివారు కావచ్చు. శారీరకంగా వాళ్ళు బలహీనులు. నడవలేని బలహీనత, చూడలేని బలహీనత, మాట్లాడలేని బలహీనత, వినలేని బలహీనత, లేచి పనులు చేసుకోలేని బలహీనత ముసలివారు కావచ్చు. వాళ్ళకి సహాయం చేయాలి. చేస్తే నీకు దీవెన. కొందరు ఆత్మీయంగా బలహీనులు ఉంటారు. ఆత్మీయంగా బలహీనుడు అంటే శరీరంలో అన్ని అవయవాలు బాగున్నా గంటలు గంటలు మోకరించి ప్రార్థన చేయలేరు, లేదా ఉపవాసం ఉండలేరు, భక్తిగా బ్రతకలేరు, పరిశుద్ధంగా బ్రతకలేరు, యథార్థంగా బ్రతకలేరు, వాక్యానుసారంగా బ్రతకలేరు. అంత ఆత్మీయ స్థితికి ఎదగల. వాళ్ళు ఆత్మీయ జీవితంలో బలహీనులు. వారిని ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి కలుగు చేయండి ప్రభువుని ప్రార్థన చేసి ఆత్మీయ జీవితంలో బలహీనులను బలవంతులుగా మార్చాలి. వారి కోసం ప్రార్థన చేసి ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా భక్తి చేయాలో, ఎలా భక్తి చేస్తే దేవుడు దీవిస్తాడో వాళ్ళకి నేర్పించి వాళ్ళని బలవంతులుగా తయారు చేయాలి. అది రెండో విషయం. మూడోది, కొందరు ఆర్థికంగా బలహీనులుగా ఉంటారు. అంటే వీళ్ళు ఆత్మీయంగా పర్వాలేదు, బాగానే ఉంటారు, శరీరంలో అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, కానీ పేదరికంలో ఉన్నారు. అలాంటి పేదరికంలో ఉన్న వాళ్ళకి నువ్వు చేతనైన సహాయం చేయాలి. పేదరికంలో ఉంటారే, సంఘానికి వస్తూనే ఉంటారు, పేదరికంలో ఉంటారు. కొందరు భోజనానికి కూడా లేని స్థితి, సరైన ఇల్లు లేని స్థితి, సరైన వస్త్రాలు లేని స్థితి, పిల్లలకు భోజనం పెట్టుకోలేని స్థితి, పిల్లలను చదివించుకోలేని స్థితి, పేదరికంలో ఉంటారే. అలాంటి పేదరికంలో ఉన్నవాడిని గుర్తుపట్టి చేతనైన సహాయం నువ్వు చెయ్యి. వస్త్రాలు ఇవ్వగలవా? ఇవ్వు. భోజనం పెట్టగలవా? పెట్టు. బియ్యం ఇవ్వగలవా? ఇవ్వు. డబ్బు రూపంలో ఏదైనా సహాయం చేయగలవా? చెయ్యి. అది ఏది చేయలేకపోతే కనీసం ప్రార్థనా సహాయం అనేది చెయ్యి. కరువు నుంచి విడిపించబడాలని, కన్నీళ్ళ నుంచి విడిపించబడాలని, అప్పు నుంచి విడిపించబడాలని కనీసం ప్రార్థనా సహాయం అని వాళ్ళకి చెయ్యి. ఇలా ఎప్పుడైతే నువ్వు పేదలను కనికరిస్తావో, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పేదలను కనికరించి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు ఎవరు సహాయం చేస్తున్నారంట? పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. పేదరికంలో ఉన్న వాళ్ళకి నువ్వు సహాయం చేసావా, నువ్వు దేవుడికి అప్పు ఇచ్చినట్లు. వీళ్ళు ఇవ్వలేరు, దేవుడు నీకు ఇస్తాడు.
ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు అక్కడ అరిసేరిచి పాటలు పాడి అరిసేరిచి వర్షిపులు చేసి అరిసేరిచి వాక్యం చెప్పి బాగా నీరసమైపోద్ది. కొన్ని సందర్భాల్లోకి నేనే కారు రోజులు వస్తూ ఉంటే నిద్ర వచ్చిన రోజులు ఉన్నాయి నాకు, ఎందుకంటే అలిసిపోయాను అక్కడ అరిసేరిచి పాటలు పాడి వర్షిపు చేసి వాక్యం చెప్పి. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పేదరికలు ఉంటాయి, చిన్న సంఘం, ఓ 15 మంది 10 మంది ఉంటారు విశ్వాసులు, పేద సంఘం, తినడానికి వాళ్ళకి సరిగ్గా జరగదు, సరైన మందిరం లేదు, పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. వాళ్ళని చూసినప్పుడు నాకు బాధ వేసిద్ది. వాళ్ళ దగ్గర నేను కానుక తీసుకోను, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి నేను కానుక ఇచ్చి వస్తా. మీలాంటి వాళ్ళకి ఇస్తే నాకు దీవెనయ్యా. పేద సంఘాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కానుక తీసుకోవడం నాకు ఎందుకు మనసు రాదు, కానీ నేను తీసుకుంటేనే దీవెన. అలాగే చాలా సందర్భాలు మీ కుటుంబాలకు వచ్చినప్పుడు కూడా ఆ పేదరికంలో ఉన్న వాళ్ళని చూస్తే నాకు ఎందుకు తీసుకోవడానికి మనసు కూడా రాదు. వాళ్ళే పేదరికంలో ఉన్నారు పాపం, అన్నొచ్చాడు కానుక పెట్టాలని ఇంటి పక్కకి వెళ్ళి తెచ్చుంటారు. ఎందుకంటే పేదరికం నుంచి వచ్చాను కాబట్టి నాకు పేదరికం అంటే ఏంటో బాగా తెలుసు. నాకు ఇస్తే మీకు దీవెనే నాకు తెలుసు, కానీ నాకు ఎందుకో మనసు రాదు. సరే ఎట్లా రేపు ఆదివారం వచ్చినప్పుడు ఇస్తారని ఆ రోజు కూర కుంచుకుని 20 రూపాయలు ఏమయ్యి ఉంటారు, నాకు ఇస్తే రేపు కూరలేదు వాళ్ళకి, నేనేం చేస్తాను అందుకని సరే ఉంచాము రేపు ఆదివారం వచ్చినప్పుడు ఇదిగోని వచ్చేస్తాను నేను తీసుకోను. చాలామంది తెలియక ఈ సీక్రెట్ అన్నానంగానే డబ్బు మనిషి అనుకుంటూ ఉంటారు. డబ్బులు తెచ్చి ఏం చేసుకోవాలి, నేను మీకే కదా పెడతాను. ఇప్పుడు మందిరం కట్టి ఎవరు కూర్చున్నారు, ఇప్పుడు మీరే కదా విశాలంగా కూర్చుంటారు. ఆ రోజు నేను సరదాగానే ఉండి పెద్ద మందిరం కడతాము, మీరు అంత విశాలంగా కూర్చుంటారు, పడుకుని వాక్యం వినొచ్చు అని. ఇప్పుడు నువ్వు వెనక పడుకున్నా వెనక తగలదు నీకు. ఆ రోజు సరదాగా అన్నానా, ఇప్పుడు జరిగిందా లేదా, ఇప్పుడు జరుగుతుందా లేదా, విశాలంగా కూర్చొని వింటున్నారా వాక్యం. దైవజనుడి మాటను దేవుడు రూఢిపరచువాడు. నేను సరదాగా అన్నా దేవుడు సీరియస్ తీసుకుంటావా అంటున్నాడు. అలా బలహీనులకు ఓతనీయుడి అన్నాడు దేవుడు. అలా ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒక మాట చూడండి, అపోస్తుల కార్యములు 20:35 వచ్చిన చూడు, ఒక మాట ఏమండిద్దు. మీరును ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు బలహీనులను సంరక్షించవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలహీనుడు కనపడ్డారా, పేదరికంలో ఉన్న వాళ్ళు కనపడ్డారా, వాళ్ళ దగ్గర తీసుకోవడం కాదు, వాళ్ళకి ఇవ్వటమే గొప్ప విషయం. పేదరికంలో కనపడ్డ వాళ్ళకి సహాయం చేయి, అది నీకు ఆశీర్వాదం. వాళ్ళ దగ్గర తీసుకోవడం కాదు, వాళ్ళకి ఇవ్వటమే నీకు ఆశీర్వాదం. దేవుడు నిన్ను దీవిస్తాడు. అలా బలహీనతలో ఉన్న వారిని నువ్వు బలపరచాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక వాక్యం కూడా చదువు, దానికి సంబంధించిన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట మీదట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును. చాలు. ఎదుటి వారిని నువ్వు బలపరిస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒకటి. రెండోది, శ్రమపడే వారిని దేవుడు బలపరుస్తాడు. అంగవైకల్యం కలిగి శారీరకంగా బలహీనంగా ఉన్నావా, శ్రమ పడాలని మనసు నీకున్నప్పుడు దేవుని మందిరం కొరకు నిన్ను బలపరుస్తాడు. శ్రమ పడాలని మనసు కలిగి శ్రమ పడుతూ ఉంటే, ఆర్థికముగా డబ్బులు లేని పేదరికంలో బలహీనతలో ఉన్నావా, తీసుకునే బలహీనతలో ఉన్నావా, అనేక మందికి ఇచ్చే బలవంతులుగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమపడే మనసు నీకుండాలి. శ్రమపడే వారిని దేవుడు బలపరుస్తాడు. ఎదుటి వారిని నువ్వు బలపరిస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. బలహీనతలో ఉన్న వారికి నువ్వు సహాయం చేసి వారిని బలపరిస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. అంతేకాదు, దేవుని మందిరము కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని సేవకుల అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు నువ్వు శ్రమపడే వ్యక్తివైతే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అంతవరకు దేవుని సంఘములో స్థిరపరుస్తాడు. పరలోక రాజ్యం నిన్ను చేరుస్తాడు. ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యలన్నిటిని విడిపించి దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిన్ను బలవంతుడిగా, బలవంతురాలుగా ఉంచుతాడు. శ్రమపడే మనసు నీకు ఉండాలి. తప్పించుకోకూడదు. తప్పించుకున్నావా నీకు రావలసిన ఆశీర్వాదాలు దేవుడు పక్కన పెడతాడు. ఎవడు తప్పించుకునే మనసు నీకు ఉండకూడదు. నీ ఆశీర్వాదాలు దేవుడు తప్పిస్తాడు. అలా కాదు, దేవుని కొరకు బాగా శ్రమపడటానికి ఇష్టపడాలి. శ్రమపడే మనసు నాకు ధరింప చేయండి అని అడగాలి. అప్పుడు దేవుడు నీ బలహీనతలన్నిటిని విడిపించి మిమ్మల్ని బలవంతులుగా మారుస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకో.
జీవము గల యేసయ్యా, సర్వశక్తి కనికరం గల దేవా, నీకు స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగివచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో తేటగా సూటిగా హెచ్చరిస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, ఆశీర్వదిస్తూ మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. మేము దీవించబడాలి అంటే, మేము పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండగలవు, ఎలా ఉండకూడదు మీరు మాట్లాడారు, మీరు మాకు నేర్పించారయ్యా, నీకు స్తోత్రం. ఒకటి, అక్రమంగా నడుస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పే వారుగా మేము ఉండాలని, క్రమమైన పద్ధతుల్లో మమ్మల్ని నడిపించండి అయ్యా ప్రార్థన చేసుకొని, క్రమమైన పద్ధతుల్లో మేము నడుస్తూ అక్రమంగా నడుస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పేవారుగా ఉండాలని, వారిని క్రమమైన పద్ధతులకు నడిపించాలని, అప్పుడు యోబు వలె, అపోస్తలుడైనటువంటి పౌలు గారు వలె, యోసేపు వలె మేము దీవించబడతామని మీరు మాకు నేర్పించారు దేవా, నీకు స్తోత్రం. ఒకవేళ ఎదుటివారు మాకు బుద్ధి చెబుతున్నప్పుడు వారిని ఎగతాళి హేళన చేసి, ద్వేషించి, దూషించి, నిరాకరించడం కాదు, కానీ వారు మమ్మల్ని ప్రేమించి మాకు బుద్ధి చెబుతున్నారు కాబట్టి వారిని గౌరవించాలని, వారిని ఘనపరచాలని దేవా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండోదిగా, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలని, యెహోషువ, కాలేబు కూడా షిత్తీము లోయలో ఉన్నటువంటి ధైర్యం చెడిన ఇశ్రాయేలులను మంచి సమాచారం చెప్పి ధైర్యపరిచారు. కనుకనే తెగులు చేత చనిపోకుండా వాళ్ళు బ్రతికారని, కనానులో మీరు ప్రవేశిస్తారనే వాగ్దానము వాళ్ళు అనుభవించారని, నేడు దేవుని రాజ్యములో వారు ఉన్నారని, వాడు సంతానం దీవించబడిందని, అలాగే వారు దీవించబడ్డారని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. మేము కూడా యెహోషువ, కాలేబు వలె దీవించబడాలి అంటే అప్పులను బట్టి, రోగాలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, సమస్యలను బట్టి ధైర్యం చెడిన వారిని మేము ధైర్యపరచాలని, ఆదరణ కలిగిన మాటలు చెప్పి ధైర్యపరచాలని, అప్పుడే యెహోషువ, కాలేబు వలె మేము దీవించబడతామని దేవా మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. మూడోదిగా, బలహీనులను బలపరిచే వారంగా మేము ఉండాలని, అప్పుడు మేము బలపరచబడతామని మీరు మాకు నేర్పించారు. 3 రకాల బలహీనులు ఉన్నారు. శారీరకముగా అంగవైకల్యం కలిగినటువంటి బలహీనులు, రెండోది ఆత్మీయ జీవితంలో ఎదగని బలహీనులు, మూడోది ఆర్థికముగా వెనుకబడిన బలహీనులు, పేదరికంలో ఉన్నటువంటి బలహీనులు. అలాంటి బలహీనులకు చేతనను సహాయం చేయాలి, వారి కోసం ప్రార్థన చేయాలని, ఎప్పుడైతే వారికి మేము బలహీనులకు సహాయం చేసి వారిని బలపరుస్తామో మేము బలపరచబడతామని, అలా యోబు బలపరచబడ్డాడు, అపోస్తలుడైన పౌలు గారు బలపరచబడ్డాడని. అలాగే ఎప్పుడైతే సంఘము కొరకు, సేవ అభివృద్ధి కొరకు, మందిరము కొరకు మేము శ్రమ పడుతూ ఉంటామో అప్పుడు మేము బలపరచబడతామని బహుతేటగా సూటిగా మీరు మాట్లాడారు అయ్యా, నీకు స్తోత్రం. విత్తబడిన వాక్య వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కన్నీటాత్మను కుమ్మరించండి, మనోనేత్రలు చక్కగా వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. బిడలు బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి, సకల క్షేమంగా గమ్యమ చేర్చండి ప్రభువా. దేవా ఈ బిడ్డలను దీవించమని నేను అడుగుతున్నాను ప్రభా, ఈ బిడ్డలను బలపరచమని అడుగుతున్నాను ప్రభా, ఈ బిడ్డలను ధైర్యపరచమని అడుగుతున్నాను ప్రభా, ప్రతి అవసరత తీర్చమని అడుగుతున్నాను అయ్యా. ఏమీ తక్కువ కాకుండా సమృద్ధిని మేలుల చేత తృప్తిపరచండి ప్రభా. ఈ వాక్యాన్ని బిడ్డలు మర్చిపోకూడదు ప్రభా. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశిస్తున్న దగ్గర కృపచేత నింపమని నేను అడుగుతున్నాను. కృప చూపించండి, ఆశీర్వదించండి, దీవించి నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసు అతి పరిశుద్ధమైన నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరియు ముఖ్యముగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.